హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కైమా పులుసు చేస్తున్నాను. వాటి కోసం చికెన్ అండి, బోన్లెస్ చికెన్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పక్కన 2 ఉల్లిపాయలు, 1 టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, ఒక కోడిగుడ్డు, అలాగే లవంగ, చెక్క, యాలకి, ఇది జాజికాయ కొంచెం తీసుకున్నాను, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి. ఈ చికెన్ ఫస్టే చిన్న ముక్కలు కట్ చేసి కడిగేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, అలాగే కొబ్బరి, చెక్క, లవంగ, యాలక్కి, కొంచెం జాజి పువ్వు, ఇప్పుడు టమాటో వేసుకుందాము, కొంచెం ఉల్లిపాయ కొద్దిగానే వేస్తున్నా, ఇంకొంచెం ఫ్రై చేస్తాను నూనెలో. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నా. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. ఇందులో సగం మసాలాని కొద్దిగా పెద్ద జార్లో వేసుకుందాం. కొంచెం చూసారు కదా, సగం మసాలా పెద్ద జార్లో వేసుకున్నా. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకుందాము. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇలా కచ్చా పచ్చాగా నూరుకున్నానండి. ఇందులో ఇప్పుడు కోడిగుడ్డు వేసుకుందాము. గుడ్డు వేస్తున్నా. దీన్ని కూడా మొత్తం మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు గుడ్డు, చికెన్, అలాగే కొంచెం మసాలా వేసి ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నానండి. నూనె వేసుకుందాం 2 స్పూన్లు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. అలాగే గరం మసాలా. ఉప్పు ఆల్రెడీ మసాలాలో వేసాము, చికెన్లో కూడా కలిపి పెట్టాం కాబట్టి చూసి వేసుకుందాం లాస్ట్కి. ఇది కొంచెం మంచిగా వేగి పైకి నూనె తేలాలన్నమాట. తేలాక ఇందులో మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారా నూనె ఎలా తేలిందో. బోన్స్ అండి ఇవి, అందులో ఉన్న ఫ్లెష్ మొత్తం పక్కకు తీసేసా. ఇది బోను, మిక్సీ జార్లో ఆడదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టాం కదా, వాటి వాటర్ వేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పట్టిద్ది, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందామండి. దీనికి నూనె అప్లై చేసుకుందాం. నూనె వేసాను, ఇలా నీట్గా అప్లై చేసుకుందాం. ఇది ఇప్పుడు మిక్సీ కొట్టి పెట్టుకున్నాను కదా, దీన్ని చిన్న చిన్న ఉండలు ఇలా చేసేసుకుని ఇలా పెట్టేసుకుందాం. చిన్న చిన్న ఉండలు చేసి మొత్తం ప్లేట్ నిండా పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఉండలు చేసేసుకున్నానండి. ఇప్పుడు పులుసు మరుగుతోంది, దాని మీద మూత ఇలా పెట్టుకుందాం. కింద పులుసు మరుగుతోంది కదా, పైన ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఉండలన్నీ కొంచెం గట్టి పడతాయి. గట్టి పట్టాక పులుసులో వేసుకుందాం. చూసారు కదా, అక్కడక్కడ ఎలా తెల్ల తెల్లగా అయింది. కోడిగుడ్డు వేసినందువల్ల గట్టి పడిపోతుంది. దీని మీద ఒక మూత పెట్టుకుందాం. ఇప్పుడు
ఇలా స్టీమ్ అవుతుందన్నమాట పైన ఉన్న చికెన్. అది స్టీమ్ అయిన తర్వాత పులుసులో వేసేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కిందంతా గట్టిపడింది కొంచెం. ఇప్పుడు దీన్ని పులుసులో వేసేసుకుందాం. పులుసు కూడా మంచిగా నూనె తేలిందండి. ఇప్పుడు ఈ ముక్కలని మనం పులుసులో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఎంత గట్టిగా ఎలాగైపోయింది. గుడ్డు వేసినందువల్ల ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. చాలా చాలా బాగుంటుందండి ఇదైతే. గుడ్డు వేసినందువల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూప్లా కూడా తాగొచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నా. కొంచెం సేపు ఇంకా కొద్దిగా చికెన్ పచ్చిగా ఉంది లోపల, అది మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉడకబెడతాను. ఈ పలావ్లోకి సూప్లా తాగడానికి చాలా బాగుంటుందండి. కొంచెం పల్చగానే చేశాను, సూప్లా తాగొచ్చు అనేసి. పలావ్లో మాత్రం అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం. నాకు ఈ రెసిపీ మా ఆంటీ నేర్పించారు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆంటీ నేర్పించారు. నా ఓన్ రెసిపీ అయితే కాదు, మా ఆంటీ రెసిపీనే ఇది. ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకున్నాను. కారం సరిపోయింది, ఎక్కువ కారం వద్దనేసి కొద్దిగా తక్కువగానే వేసుకున్నా. ఉప్పు కరెక్ట్గా వేసుకున్నాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం రండి. చూసారు కదా నేను చేసిన చికెన్ కైమా పులుసు. ఇది సూప్ విత్ కైమా పులుసు. రైస్కి తినొచ్చు, సూప్లా కూడా తాగొచ్చు. నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా టచ్ చేయండి. నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.